మేడం కొరియర్ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. కొరియర్ నీకే వచ్చింది మామ్. ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారికి నమస్కరిస్తూ రాస్తున్నాను. మీ దయాదాక్షిణ్యాల మీద బతికినవాణ్ణి కాబట్టి కృతజ్ఞతతో చెప్తున్నాను. మీ కుటుంబానికి అన్యాయం జరగడం చూసి నేరుగా వచ్చి చెప్పే ధైర్యం లేక ఈ ఉత్తరం రాస్తున్నాను. మీ కొడుకు సంతోషంగా లేడనుకుంటే దానికి కారణం మీరు తీసుకున్న నిర్ణయం అనుకుంటున్నారు, కానీ కాదు. మీ వాళ్ళలోనే ఒకరు మీ కొడుకు సంతోషాన్ని లాగేసుకుంటున్నారు. మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని గుర్తించలేకపోయారు. ఇందులో ఉన్న ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి. లెటర్కే ఇలా అయితే ఆ ఫోటోలు చూస్తే అసలు ఇంకెలా మారిపోతుందో ఆంటీ. ఇదండి నంబరే. నేను పంపినవన్నీ ప్రింట్ చేయమన్నాను. నువ్వు సెల్ఫీలు దిగినవి కూడా వచ్చాయి. అంటే ఆ కవర్లో నేను దిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? అంతే కదా. పార్వతిని బయటికి పంపాలని నువ్వు ప్లాన్ చేసావని తెలిస్తే నిన్నే గెంటేస్తారు. అమ్మా, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.